ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎయిర్టెల్ వాడుతున్న వారందరికీ సరికొత్త ప్లాన్ ఏడాదంతా ఇవి ఫ్రీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తరచుగా రీఛార్జ్ చేసుకోవడం చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. ముఖ్యంగా ఉద్యోగులు, వృద్ధులకైతే సెకండరీ సిమ్ అంటే సెకండ్ సిమ్ ఏదైతే ఉంటుంది కదా, ఉపయోగించే వారు కూడా ఏడాది పాటు ఒకేసారి రీఛార్జ్ చేస్తే టెన్షన్ లేకుండా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వినియోగదారుల కోసం ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ 365 రోజుల వ్యాలిడిటీ పలు ప్రీపెయిడ్ ప్లాన్లు అయితే అందిస్తుంది. కాలింగ్ మాత్రమే అవసరమే వారి నుంచి భారీ డేటాను వినియోగదారుల వరకు అందరికీ అనుగుణంగానే ఈ ప్లాన్లు రూపకల్పన చేయబడ్డాయన్నమాట. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ప్రధాన వార్షిక ప్లాన్లపైన ఒకసారి దృష్టి పెడదాం. 1849 ప్లాన్ కాలింగ్ మాత్రమే అనువైన ఎంపిక అనమాట. తక్కువ ధరలో ఏడాది వ్యాలిడిటీ కోరుకునేటువంటి వారికి ఈ ప్లాన్ సరైన ఎంపిక చెప్పుకోవచ్చు. 365 రోజులు చెల్లుబాటుతో అపరిమితమైన లోకల్ ఎస్టీడీ రోమింగ్ కాల్స్ అందిస్తారనమాట. మొత్తం సంవత్సరానికి 3600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డేటా సౌకర్యం ఈ ప్లాన్లోనే లేదు కాబట్టి ఇంటర్నెట్ అవసరం లేని వృద్ధులు లేదా రెండో సిమ్గా ఉపయోగించే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. అదనంగా హలో ట్యూన్స్తో పాటు ఏడాది పాటు అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం సభ్యత్వం కూడా లభిస్తుంది. ఇక 2249 రూపాయలు ప్లాన్ చేసుకున్నట్లయితే రీఛార్జ్ తక్కువ డేటా అవసరమయ్యే వారికి ఇది బెస్ట్ అనమాట. కాలింగ్తో పాటు అప్పుడప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించే వారికి ప్లాన్ బాగా సరిపోతుంది. ఏడాది వ్యాలిడిటీతో అపరిమితమైన వాయిస్ కాల్స్ అయితే వస్తాయి. మొత్తం సంవత్సరానికి 30 నుంచి 30 జీబీ డేటా అందుబాటులో అయితే ఉంటుంది. 3600 ఎస్ఎంఎస్లు కూడా ఇందులో భాగంగా. డేటా పూర్తయితే వినియోగానికి అనుగుణంగా అదనపు ఛార్జీలు అయితే వర్తిస్తాయి అనమాట. ఎక్కువ సమయం వైఫై వాడేటువంటి వారికి కూడా అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ డేటా ఉపయోగించే వారికి ఇది సరైన ఎంపిక అనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా 3599 ప్లాన్ అనమాట. రోజువారికి 2 జీబీ డేటా స్మార్ట్ ఫోన్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ప్లాన్ అనమాట. ఇది 365 రోజుల పాటు రోజుకు 2 జీబీ అదేవిధంగా హై స్పీడ్ డేటా అనేది లభిస్తుంది. అపరిమితమైన కాలింగ్స్తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన వేగం తగ్గుతుంది. అదనంగా హలో ట్యూన్స్, అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం సభ్యత్వం, అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాక్సెస్ లభిస్తుంది. సినిమాలు, టీవీ షోలు, లైవ్ టీవీ వీక్షించాలనుకున్న వారికి ఇది మంచి ఆప్షన్ అనమాట. అదేవిధంగా 3999 ప్లాన్ అనేది ఉంది ప్రీమియం యూజర్ల కోసం. భారీగా డేటా వినియోగించే వారికి ప్లాన్ అయితే సరిపోతుంది. రోజుకు 2.5 జీబీ డేటా 365 రోజుల పాటు లభిస్తుంది. అపరిమితమైన కాలింగ్ రోజుకు ఇందులో వచ్చేసి 100 ఎస్ఎంఎస్లు అయితే అందిస్తాయి. ఈ ప్లాన్లో 5G కవరేజ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో అపరిమితమైన 5G డేటా కూడా సదుపాయం అయితే ఉంటుంది. అదనంగా 1 సంవత్సరం జియో హాట్స్టార్ మొబైల్ సభ్యత్వం, హలో ట్యూన్స్, అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం ప్రయోజనాలు కూడా కలిపి అందిస్తారనమాట. డేటా, వినోదం, వేగవంతమైన నెట్వర్క్లు ఆల్ ఇన్ వన్ ప్యాకేజీతో ఈ ప్లాన్ అనేది చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ ఎవరికి ఉంటుందో వర్తిస్తాయి అంటే కాలింగ్ మాత్రమే అవసరమైన వారికి 1149, తక్కువ డేటా వినియోగిస్తే 2249, రోజువారీ సగటు డేటా అవసరమైతే 3599, భారీ డేటా కావాలనుకుంటే 5G ఓటీటీ అవసరమైతే 3999. ఏడాది పాటు రీఛార్జ్ ఆందోళన లేకుండా నంబర్ యాక్టివ్గా ఉంచుకోవాలనుకున్న వారికి ఎయిర్టెల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. వినియోగపు అలవాట్లు, డేటా అవసరం, వినోద ప్రయోజనాలు బట్టి సరైన ప్లాన్ ఎంచుకుంటే ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా సౌకర్యవంతమైన సేవలు కూడా పొందవచ్చు. రీఛార్జ్ ముందు తాజా వివరాలు, నిబంధనలు అధికారిక వెబ్సైట్ లేదా యాప్లో ఒకసారి పరిశీలించడం మంచిదన్నమాట.